2 TDRs క్లోజ్ అయినాయి, ఫ్యాబ్రికేట్ అయ్యి క్లోజ్ అయినాయి అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి ఏంటంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, మరి 2 బాండ్స్ ఉన్నాయి సార్ చూడండి అని. అది చూస్తే యాక్చువల్ క్లోజర్లో కనపడ్డాయి మాకు. ఏంటని ఎంక్వైరీ చేస్తే అవి వేరే నేమ్స్ తోటి క్రియేట్ చేసి ఉన్నాయి. ఆ బాండ్స్ డూప్లికేట్గా క్రియేట్ చేసింది అనమాట. సో మేము అవి ఎట్లా పేమెంట్ అయినాయి చెక్ చేస్తే ATM ద్వారా విత్డ్రా చేసుకున్నట్టు కనపడ్డది మాకు. క్లోజర్ని ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసి సేవింగ్స్ అకౌంట్స్ వేసుకొని విత్డ్రా చేసినట్టు కనపడ్డది. సో 2 బాండ్స్ జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒకటి, మొన్న జూలైలో ఒకటి జరిగింది. సెప్టెంబర్లో ఒకటి జరిగింది, జూలై మే 25లో ఒకటి జరిగింది సార్. సో కస్టమర్ పేరు యాక్చువల్గా విశాలాక్షి అనేది ఉంటుంది. సో వాళ్ళ బాండ్స్ క్లోజ్ అయినాయి అనమాట. సేవింగ్స్ కూడా అదే పేరు మీద కనపడ్డది మాకు. సో సేవింగ్స్ అనేది 2013-15లో ఓపెన్ అయినాయి అకౌంట్స్ అని. సో అవి ఎట్లా పేమెంట్ అయింది, ఎందుకు అయింది అని చెక్ చేసుకుంటే అక్కడికి ATM ద్వారా విత్డ్రా చేసింది అనమాట. సో ATM ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన టెంపరరీ అటెండర్ ఉంటారు, ఆయన ద్వారా ATMలో విత్డ్రా అయినట్టు మాకు చూసాము. ATM విత్డ్రాలో CC ఫుటేజ్లో చూస్తే ఇంకప్పుడు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనమాట. 2 బాండ్స్ కలిపి ఒకటి 2,89,000 లాస్ట్ ఇయర్ జరిగింది, ఇంకొకటి 3,15,000. సో 2 కలిపి 6,04,000 వరకు ఉండొచ్చు. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎంక్వైరీలో. కస్టమర్ మటుకు ఎటువంటి లాస్ కాకుండా బ్యాంక్ చూసుకుంటుంది. ఒక్క పైసా కూడా వాళ్ళకి లాస్ కాదు, బ్యాంక్ పేమెంట్ చేస్తుంది వాళ్ళకి. సో ఇటువంటిది ఏమి కూడా కస్టమర్స్కి ఎటువంటి కూడా ప్రాబ్లం ఉండకుండా బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది అన్నమాట. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.